చెన్నైలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని వెనక్కి తేగలిగితే ఇక్కడికి పరిశ్రమ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మంచిది చేస్తున్నారు ఆయన, అదేంటది స్కిల్ సంబంధించినటువంటి సర్వే. ప్రతి ఇంటికి ఎవరెవరు ఉన్నారు అక్కడ 2 రకాలు చేయాలని చెప్తా నేను. ఇంట్లో చదువుకున్న వాళ్ళలో వాళ్ళకి ఏ స్కిల్ ఉందన్నదే కాకుండా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారా, ఏ రాష్ట్రంలో ఉన్నారు, అది లెక్క తీయండి. వాళ్ళు వస్తారా, ఒకవేళ ఇక్కడికి పరిశ్రమలు వస్తే అది కూడా తెలుసుకోండి, అది ముఖ్యం. ఎందుకంటే ఈ స్కిల్ చూసేసి ఇదిగో మా దగ్గర ఎంతమంది ఉన్నారని వాళ్ళకి చెప్పాక వాడు కంపెనీ పెట్టాక రాకపోతే ఏమైపోవాలా, అంతే కదా, మునిగిపోతాడు కదా. ఒకడు మునిగితే రెండో వాడు వస్తాడా? ఇప్పుడు అంటున్నారు కదా రేపు జగన్ వస్తే ఏంటని అంటున్నారు. ఎస్, జగన్ రావడమే కదా, ఎవడొచ్చినా కూడా ఇండస్ట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకు రాయలసీమ జిల్లాలో పెట్టారు? శ్రీ సిటీ సేజ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఎక్కువ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం దగ్గర ఫార్మా కంపెనీలు. ఎందుకని? అదే వైజాగ్లో పెడితే సిటీలో ఇప్పుడు మెడ్ జోన్లో పెడుతున్నారు. అక్కడ జీతానికి శ్రీకాకుళంలో జీతం ఎంతో చూడండి, చాలా తేడా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎంత ఇవ్వగలుగుతారు, ఇవన్నీ కూడా లెక్క ఉంటుంది కదా. ఇంకొకటి మన ఆలోచన ధోరణికి సంబంధించినది మనం మర్చిపోతున్నాం. ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పోతున్నారు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో? అర్బనైజేషన్. ఈ అర్బనైజేషన్ కూడా కాదు, మెట్రో సిటీస్ అట్మాస్ఫియర్, దానికి అలవాటు పడ్డవాడిని మనం సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే సాంస్కృతికమైనటువంటి లింక్ను వాళ్ళకి లింక్ చేయాలి.